మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నవీన్. నేను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో లివర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. మీ ముందు ఈరోజు రావడానికి కారణము ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడదామని వచ్చానమాట. సో ఫ్యాటీ లివర్ అనేది మీరు చాలా సాధారణంగా చాలాసార్లు వినుంటారు అండ్ రిపోర్ట్స్లో కూడా చదువుంటారు. కానీ అసలు ఏంటి ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఎందుకు దాని గురించి తెలుసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి, అది అలా వదిలేస్తే తర్వాతకి ఫ్యూచర్లో ఏమి ప్రాబ్లమ్స్ రావచ్చు అనే దాని గురించి బ్రీఫ్గా కొంతసేపు మనం మాట్లాడుకుందాం. సో లివర్ అనేది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. అరుగుదల అవ్వడానికి అన్నీ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా పేగు నుంచి నరాల ద్వారా లివర్లోకి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తుందన్నమాట. సో అక్కడ అంతా కూడా మెటబాలిజం ఆర్ ఆ డైజెషన్ అంతా కూడా అక్కడ అవుతుందన్నమాట. సో దాంతో ఏంటంటే లివర్ ఒక కెమికల్ ఫ్యాక్టరీగా ఇవన్నీ ఖనిజాలన్నీ కూడా ఈ మినరల్స్ అన్నిటిని వాటిలన్నింటినీ కూడా డైజెషన్ హెల్ప్ చేయడానికి, అలాగే డిస్ట్రిబ్యూట్ అవడానికి అన్నీ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మన లివర్లో ప్రోటీన్స్ అంటే మనకి ఉత్పత్తి అవ్వాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా కొంతవరకు లివర్లో కూడా ఫామ్ అవుతుంది. సో ఇంత పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో మనకి కొవ్వు చేరుకుంటున్నప్పుడు ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే లివర్లోకి కొవ్వు చేరుకొని కొవ్వు నుంచి వాపు కాజ్ చేసి ఇన్ఫ్లమేషన్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ ఇన్ఫ్లమేషన్ వాపు వచ్చి ఆ వాపుని మెల్లిమెల్లిగా పెరిగి స్కారింగ్ వచ్చి దాని ద్వారా మనకి సిరోసిస్ ఆర్ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనకి తెలియదు, అసలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో మెల్లింగా లివర్లో డ్యామేజ్ జరుగుతుంటుంది. మనకి ఇవన్నీ తెలిసేసరికి చాలా లేట్ అయిపోతుంది. అప్పటికి సిరోసిస్ వచ్చి పొట్టలో నీరు చేరుకొని కాళ్ళవాపులు వచ్చి రక్తడు వాంతులు అయ్యేంత వరకు మనకి తెలియకపోవచ్చు. సో అందుకని మనకి ముందే దాని గురించి గ్రహించుకోగలిగితే కనుక ఫ్యాటీ లివర్ గురించి మనం దానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోగలుగుతాం. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తారు, సార్ ఫ్యాటీ లివర్ ఉంది, కొవ్వు చేరుకుంది, దీన్ని ఏం చేయాలి, దాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పని. అలాగే కొంతమంది మందు తాగుతుంటారు, మందుతో పాటు దాని పక్కన ముక్క అవన్నీ తీసుకుంటాం, ఆ కొవ్వు పదార్థాలు తింటాము. దాంతో దెబ్బ మీద దెబ్బ పడి, అంటే ఆల్కహాల్ తోటి మనకి లివర్ పాడవుతుందని తెలుసు, కానీ ఆ లివర్ దాంతోపాటు ఆల్కహాల్తో పాటు మనము చికెన్ 65లో ఎలాంటి రకరకాల ఫుడ్లు తినడం వలన ఏమవుతుందంటే అది 1+1=2 లాగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 11 రెట్లు ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని ఆల్కహాల్తో పాటు ఫుడ్ తినే వాళ్ళకి ఇంకా రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ చేరుకొని ఫ్యాట్ నుంచి కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ వాపు నుంచి దానికి సిరోసిస్ అవడానికి. సో ఇవన్నీ చాలా సాధారణంగా చూస్తాం. సార్ నేను చాలా తక్కువ తీసుకుంటాను మందు అని అంటే, కాదు, మందు తీసుకుంటామేమో కానీ దాని పక్కన నువ్వు తీసుకునే ఫుడ్ వలన కూడా లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. కొంతమంది వస్తారు మా దగ్గరికి, సన్నగా ఉన్నాను సార్ కానీ నాకు ఎందుకు లివర్ కొవ్వు చేరుకుంది, నాకేంటి ప్రాబ్లం అని అంటారు. అది మనం తినే పద్ధతి కూడా పట్టు ఉంటుంది, మనం తినే ఫుడ్ ఐటమ్స్ పట్టు కూడా ఉంటుంది అనమాట. సన్నగా ఉన్న దాని అర్థం లివర్లోకి ఫ్యాట్ చేరుకోదని కాదు, మన రక్త కణాల్లో బ్లడ్ వెసల్స్లో కొవ్వు ఉండదని కాదు. సో దాన్ని మెడికల్ టర్మ్స్లో లీన్ నాష్ అని కూడా అంటాం అనమాట. సో అంటే సన్నగా ఉంటారు కానీ వాళ్ళకున్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన ప్లస్ వాళ్ళు తినే ఫుడ్ బట్టి ఆ లివర్లోకి కొవ్వు మళ్ళీ చేరుకొని లివర్ని డ్యామేజ్ చేస్తుంటుంది. సో సన్నగా ఉన్నంత మాత్రాన నేను మంచిగా ఉన్నాను, ఫ్యాటీ లివర్ లేదని, లేకపోతే కనుక లావుగా ఉన్న వాళ్ళకే రిస్క్ ఉన్నట్టు అని కాదు. మా అందరం కూడా ఈ ఫ్యాటీ లివర్ని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఇండియా హ్యాస్ బికమ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అంటే చాలా మందికి ఇండియాలో డయాబెటీస్ ఉంది. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, పర్టికులర్లీ బ్లడ్ ప్రెషర్ కూడా ఉన్న వాళ్ళకి ఆర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లివర్లోకి ఈజీగా ఫ్యాట్ చేరుకుంటుంది. మన ఎస్టిమేట్ ప్రకారం ఆల్మోస్ట్ 60% నుంచి 70% వరకు ఇండియన్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ ఉంది. వీళ్ళందరూ కూడా లాంగ్ రన్లో, అంటే ఓవర్ ది నెక్స్ట్ 15, 20, 30 ఇయర్స్కి వీళ్ళందరూ కూడా లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 2050కి అంటే 2050 కల్లా ది మోస్ట్ కామన్ రీజన్ లివర్ పాడవడానికి కారణము ఫ్యాటీ లివర్ అనే చెప్తున్నారు అనమాట. సో అంత ప్రాబ్లము, అంత సీరియస్ ప్రాబ్లం ఉంది మన ముందు. మనందరం కనుక దీన్ని మనం పట్టించుకోకుండా వదిలేస్తే కనుక ఏముందిలే ఫ్యాట్ చేరుకుందని అంటారు, డాక్టర్లు అలాగే చెప్తారు, రిపోర్ట్లు అట్లాగే ఇస్తారని మనం నిర్లక్ష్యం చేస్తే కనుక ఈ ఫ్యాటే మన ఆల్కహాల్ ఎలా డ్యామేజ్ చేస్తుంది అనుకున్నామో దానికంటే ఎక్కువ శాతంలో ఈ ఫ్యాట్ లివర్లో కూర్చొని దాన్ని డ్యామేజ్ చేసి సిరోసిస్కి దారితీస్తుంది. ఇది లివర్లో వచ్చే ప్రాబ్లమే కాదు, ఈ ఫ్యాట్ అనేది బ్లడ్ వెసల్స్లో కూడా చేరుకొని
హార్ట్ అటాక్స్ రావటము, బ్రెయిన్ స్ట్రోక్ రావటము, అలాగే కిడ్నీలు దెబ్బతింటాలు కూడా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అందుకని ఫ్యాటీ లివర్ అని కనిపించిన వెంటనే, అలాంటి లక్షణాలు చూసిన వెంటనే మీరు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకొని హెల్దీగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ అట్లీస్ట్ రోజుకి ఒక 15-20 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ ఎక్సర్సైజ్, అంటే మంచిగా గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తూ మనకి బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట మీద ఎక్కువ ఫ్యాట్ లేకుండా యాక్టివ్గా ఉంటూ ఫిజికల్గా అండ్ హెల్దీగా తింటే మనకి ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఫ్యాట్ తగ్గకపోతే కనుక లివర్ని డ్యామేజ్ చేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సివియర్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకోటి మాట్లాడుకోవాలంటే ఈ ఫ్యాటీ లివర్ కానీ ఈ లివర్ సిరోసిస్ అన్నీ కూడా సైలెంట్ కిల్లర్. మనకి బాగా డ్యామేజ్ అయ్యేంత వరకు చెప్పదు. లివర్ ఎంత మంచి ఆర్గనో అంత చెడు ఆర్గన్ కూడా. మంచి ఆర్గన్ ఎందుకన్నానంటే అది మనకి దెబ్బ తగిలినా కానీ తట్టుకొని మళ్ళీ రీజనరేట్ అయ్యే కెపాసిటీ లివర్కి ఉంటుంది. సో అందుకని దాని మంచి ఆర్గన్ అని చెప్పొచ్చు. కానీ చెడు ఆర్గన్ కూడా ఎందుకంటామంటే బాగా డ్యామేజ్ అయినంత వరకు మనకి ఏమీ సిమ్టమ్స్ కానీ సిగ్నల్స్ కానీ ఇవ్వదు. ఒకేసారి డ్యామేజ్ అయినప్పుడు సడన్గా అలా పడిపోతుంది, మనకి ఛాన్స్ టైం కూడా ఇవ్వదు అప్పుడు. సో అందుకని లివర్లో వచ్చే కండిషన్స్, డిసీజెస్ అన్నీ కూడా మనం సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మన జాగ్రత్త తోటి మనం ఈ లివర్ని కాపాడుకొని ఫ్యాటీ లివర్ నుంచి ప్రోగ్రెస్ అయ్యి సివియర్ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా, ప్రాణానికి ప్రమాదాలు తీసుకురాకుండా మనము జాగ్రత్త కాపాడుకుంటాం ఎంతో ముఖ్యం.